వెంకటేష్, మిషన్ అనిల్ రావిపూడి కాంబినేషన్లో తెరకెక్కిన సంక్రాంతికి వస్తున్నాం బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుందో తెలిసిందే. ఈ సినిమా పూర్తి కామెడీ ఎంటర్టైనర్ గా రిలీజ్ అయింది. బాక్సాఫీస్ దగ్గర 300 కోట్లకు పైగా వసూళ్లతో దుమ్ము లేపింది. ఈ సినిమాతో దిల్ రాజు, శిరీష్ అదిరిపోయే లాభాలను అందుకున్నారు. ప్రస్తుతం ఈ సినిమాను రీమేక్ చేసే పనిలో ఉన్నారు దిల్ రాజు. ఈ సినిమాని హిందీలో రీమేక్ చేసేందుకు దిల్ రాజు ప్రయత్నిస్తున్నారట. అయితే అనిల్ రావిపూడి మాత్రం డైరెక్టర్ కాదని తెలుస్తోంది. ఎందుకంటే మెగాస్టార్ చిరంజీవితో సినిమా చేయనున్నారు. అందుకే మరో డైరెక్టర్ తో సంక్రాంతికి వస్తున్న మూవీని రీమేక్ చేయాలని దిల్ రాజు ప్లాన్ చేస్తున్నారట. ఈ రీమేక్ మూవీలో బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ కూడా నటించబోతున్నాడని తెలుస్తోంది. ఇప్పటికే అతను ఈ సినిమాకు ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. ఒక్కసారి డైరెక్టర్ కన్ఫర్మ్ అవగానే ఈ సినిమాను దిల్ రాజు అఫీషియల్ గా అనౌన్స్ చేస్తారని వార్తలు వినిపిస్తున్నాయి. నందమూరి నటసింహం బాలయ్య బాబు హీరోగా, ప్రజ్ఞా జైస్వాల్ హీరోయిన్ గా దర్శకుడు బాబీ తెరకెక్కించిన సాలిడ్ హిట్ మూవీ డాకు మహారాజ్. భారీ అంచనాలతో సంక్రాంతి కానుగ్గా వచ్చిన ఈ చిత్రం బాలయ్య కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. ఇక ఈ సినిమా థియేట్రికల్ రిలీజ్ తర్వాత అంతా ఓటీటీ రిలీజ్ కోసం ఆసక్తిగా ఎదురు చూశారు. ఫైనల్ గా సినిమా దిగ్గజ స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్ నెట్ఫ్లిక్స్ లో వచ్చేసింది. ఈ చిత్రం రిలీజ్ కి ముందు రూమర్స్ ఉన్నాయి. సినిమా కేవలం ఒక్క భాషలోనే రాబోతోందని, అలాగే నటి ఊర్వశి రౌటాల సన్నివేశాలు కూడా తీసేశారంటూ రూమర్స్ వైరల్ అయ్యాయి. కానీ వీటిలో నిజం లేదని తేలిపోయింది. ఈ సినిమా పాన్ ఇండియా భాషల్లోనే నెట్ఫ్లిక్స్ లో అందుబాటులోకి వచ్చేసింది. అలాగే ఊర్వశి రౌటాలపై కూడా సన్నివేశాలు ఉన్నాయి. తమిళ స్టార్ డైరెక్టర్ శంకర్ కు వరుస షాకులు తగులుతున్నాయి. ఇప్పటికే వరుస ఫ్లాపులతో తంటాలు పడుతున్న శంకర్ కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ భారీ షాక్ ఇచ్చింది. శంకర్ కు చెందిన ఆస్తులను జప్తు చేస్తున్నట్లు ఈడీ ప్రకటించింది. ఆయనకు చెందిన 10.11 కోట్ల ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ జప్తు చేసింది. శంకర్ రోబో సినిమా కేసులో భాగంగా ఈడీ జప్తు చేసింది. రోబో సినిమా కథను ఆయన కాపీ కొట్టారని 2011లో తమిళ రచయిత ఆరూర్ తమిళనందన్ కేసు వేశారు. ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడీ విచారణ చేపట్టింది. ఆరూర్ కథకు, రోబో కథకు పోలికలు ఉన్నాయని, దీనికి సంబంధించిన ఆధారాలు ఉన్నాయని ఈడీ స్పష్టం చేసింది. కాపీరైట్ చట్టం 1957లోని సెక్షన్ 63ను శంకర్ ఉల్లంఘించారని ఈడీ తెలిపింది. ఇక రోబో సినిమా కోసం అప్పట్లోనే 11.5 కోట్ల రెమ్యూనరేషన్ ను శంకర్ తీసుకున్నారని, ప్రపంచవ్యాప్తంగా రోబో సినిమా 290 కోట్లు వసూలు చేసినట్లు ఈడీ వెల్లడించింది. ఈ కేసుకు సంబంధించి మరిన్ని వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న చిత్రం కింగ్డమ్. దర్శకుడు గౌతమ్ తిన్ననూరి డైరెక్ట్ చేస్తున్న పక్కా మాస్ అండ్ భారీ ప్రాజెక్ట్ ఇది. రీసెంట్ గా వచ్చిన గ్లింప్స్ తో హైప్ నెక్స్ట్ లెవెల్ కి వెళ్లిపోయింది. అయితే ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతుండగా లేటెస్ట్ గా అప్డేట్ వచ్చింది. ప్రస్తుతం కింగ్డమ్ షూటింగ్ చివరి దశకు చేరుకున్నట్టుగా తెలుస్తోంది. మేకర్స్ లేటెస్ట్ గా వైజాగ్ లో ఫైనల్ షెడ్యూల్ స్టార్ట్ చేశారట. ఈ షెడ్యూల్ మార్చి మొదటి వారం దాకా కొనసాగనుండగా అక్కడితో సినిమా మొత్తం కంప్లీట్ అవుతుందని తెలుస్తోంది. ఇక ఈ చిత్రానికి అనిరుద్ రవిచందర్ అదిరిపోయే మ్యూజిక్ అందిస్తుండగా సితారా ఎంటర్టైన్మెంట్స్ అలాగే ఫార్చ్యూన్ 4 సినిమాస్ నిర్మిస్తున్నాయి. ఈ మే 30న పాన్ ఇండియా లెవెల్లో గ్రాండ్ గా ఈ సినిమా రిలీజ్ అవుతోంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లేటెస్ట్ మూవీ హరిహర వీరమల్లుపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఈ సినిమాను జ్యోతికృష్ణ డైరెక్ట్ చేస్తుండగా స్టార్ ప్రొడ్యూసర్ ఏఎం రత్నం ప్రొడ్యూస్ చేస్తున్నారు. హిస్టారికల్ చిత్రంగా రానున్న ఈ సినిమాతో పవన్ కళ్యాణ్ బాక్స్ ఆఫీస్ రికార్డులు తిరగరాయడం ఖాయమని అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ సినిమా నుంచి ఇప్పటికే పోస్టర్స్, గ్లింప్స్, ఫస్ట్ సింగిల్ సాంగ్ ప్రేక్షకులను ఇంప్రెస్ చేశాయి. ఈ మూవీలోని సెకండ్ సింగిల్ సాంగ్ గా కొల్లగొట్టినాదిరో పాటను ఫిబ్రవరి 24న సాయంత్రం 3 గంటలకు రిలీజ్ చేయనున్నారు. ఇక ఈ సినిమాలో అందాల భామ నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటించింది. ఈ సినిమాకు ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు. మార్చి 28న ఈ చిత్రాన్ని రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు.